గ్రేటర్ ఫలితాలపై చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూద్దాం. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో తెలుగుదేశం పార్టీ పైన చాలా నమ్మకం ఉంది. అది ఎన్నికల్లో మళ్ళీ ప్రజలు నిరూపించారు. 6 నెలల్లో ఇంతవరకైతే పార్టీ చాలా ఇబ్బందులు ఉండడం, ఈ 6 నెలల్లో పార్టీని మళ్ళీ పూర్వ వైభవం కోసం తేవడం కోసం ప్రజలు ఆశీర్వదించారు. అంతేకాకుండా కార్యకర్తలు కూడా చాలా బాగా పనిచేశారు. ఈ విజయానికి పూర్తిగా బాధ్యత కార్యకర్తలది, ప్రజలది. ఆ విధంగా ఈ విజయానికి కారకులైన ప్రజలకి, కార్యకర్తలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇంతవరకు మేమేం ఆలోచించలేదు ఎవరితో కూడా. మేమైతే ఇండిపెండెంట్ ఎన్నికల్లో వెళ్ళాం. ఈ రోజు నేను ఢిల్లీకి వెళ్తున్నాను. వేరే ఆలోచన మేమేం చేయలేదు. పార్టీ పరంగా ఏ నిర్ణయాలన్నా ఏం చేయాలని పార్టీ అంతా కూర్చొని ఆలోచిస్తాం తప్ప ఇప్పటికైతే అలాంటి ఆలోచన ఏం లేదు మాకు. తెలుగుదేశం పార్టీకి హైదరాబాద్ లో చాలా గుడ్ విల్ ఉంది. హైదరాబాద్ రాష్ట్రంలో ఉంది. మొన్న కూడా మీరు ఒకసారి చూస్తే 1% ఓటుతోనే మేము ఎన్నికల్లో ఓడిపోయాం. కాంగ్రెస్ కు మాకు, మేము పోటీ చేసే సీట్లు, వాళ్ళు పోటీ చేసే సీట్లు చూస్తే 1% వ్యత్యాసం ఉంది. హైదరాబాద్ లో ఎన్నికల్లో పొత్తు వల్ల కానీ అనేక కారణాల వల్ల మేము దెబ్బతిన్నాం. అదే నిన్న చూస్తే కొన్ని సీట్లు మాకు ఇబ్బంది కలిగినాం. మేము కొన్ని నిర్ణయాలు ఇంకా కరెక్ట్ గా తీసుకుంటే ఇంకా బాగా వచ్చేటివి. ప్రజల్లో మంచి స్పందన ఉంది. దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నాం. అందుకని ఈ 5-6 నెలల్లో అనూహ్యంగా పార్టీ మంచి ఫలితాలు సాధించగలిగింది. ఇది కూడా మేము సమీక్ష చేసుకోవాలి. అంతేకాకుండా కొన్ని పార్టీలు, చిన్న చిన్న పార్టీలు అని చెప్పాను, ఆ పార్టీల వల్ల కొన్ని ఓట్లు, యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో డివైడ్ అయినాయి. నిన్న కూడా కొన్ని ఓట్లు డివైడ్ అయినా కానీ అల్టిమేట్ గా మాత్రం ప్రజలు చాలా స్పష్టంగా అర్థం చేసుకున్నారు. కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయం ఒక తెలుగుదేశం పార్టీ తప్ప వేరే పార్టీ కాదని. అందుకనే ప్రజలు ఆశీర్వదించారు. అది ఏ విధంగా కాపాడుకోవాలో భవిష్యత్తులో కాపాడుకుంటాం. తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా హైదరాబాద్ సిటీలో చాలా స్ట్రాంగ్ గా ఉంటాం, గ్రేటర్ హైదరాబాద్ లో. అయితే మా ఆర్గనైజేషన్ బెటర్ గా సెట్ అయింది కాబట్టి శివారు ప్రాంతాల్లో బాగా చేయగలిగాం. ఇంకా ఆర్గనైజేషన్ లో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మేము కొద్దిగా ఇబ్బంది పాలయ్యాం. అదే కానీ ఆర్గనైజేషన్ కానీ ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే ఇక్కడ కూడా అదే ఫలితాలు వస్తాయి. అది స్పష్టంగా కనపడుస్తా ఉంది. అది నేను మాట్లాడాలా, నన్ను మాట్లాడమంటే తమ్ముడు చాలా సరైనడు కూడా తమ్ముడు. నువ్వు నేను మాట్లాడేది కదండి. అవన్నీ ఫలితాలు మీరు సమీక్ష చేసుకుని మీరు మాట్లాడు. నా దగ్గర నుంచి మాట్లాడించడం మంచిది కాదు మీకు. ఈ రోజు అందరూ మా వాళ్ళు ఆనందంగా వచ్చి నన్ను కలవాలనుకున్నాం. నేను ఢిల్లీకి ప్రయాణం పెట్టుకున్నాను. దానికి ప్రధానమైన కారణం ఏదైతే మైనింగ్ మాఫియా ఉందో వీళ్ళంతా కూడా ప్రజాస్వామ్యానికి ఒక సవాలుగా తయారవుతున్నారు. డబ్బులతోనే మజిల్ పవర్, ప్రైవేట్ ఆర్మీ, తర్వాత పొలిటికల్ పవర్ సంపాదించుకుని ప్రజాస్వామ్యాన్ని అతలాకుతలం చేయాలని, ప్రజాస్వామ్య ఇన్స్టిట్యూషన్స్ పూర్తిగా ధ్వంసం చేయాలనుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. ఇటువంటి మాఫియాల మీద పోరాడాలి. అల్టిమేట్ గా ఈ మాఫియాలన్నింటి మాత్రం చాలా భయంకరంగా ఉంటాయి. అందుకని అన్ని రాజకీయ పార్టీలని కలిసి వారందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి ఏదైతే ఈ మైనింగ్ మాఫియా ఉందో దీన్ని పూర్తిగా ఎరాడికేట్ చేయడం, భవిష్యత్తులో భావి తరాలకు అవసరమైన సంపద, ఈ యొక్క మినరల్ సంపద, దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం అన్ని పార్టీలతో మాట్లాడలేకపోతున్నాను. ఇది ప్రిలిమినరీ మీటింగ్ మాత్రం. మళ్ళీ రెండోసారి పోయినప్పుడు మిగిలిన వాళ్ళతో మాట్లాడి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటాం. మేము చాలా స్పష్టంగా ఉన్నాం. ఎంత గొప్ప వాళ్ళైనా సరే, ఈ మైనింగ్ మాఫియాలో ఉండే ఎంతటి వారైనా సరే వారందరినీ కూడా మామూలు పరిస్థితి తీసుకొచ్చే వరకు, దోషుల పని చేసే వరకు తెలుగుదేశం పార్టీ పోరాడుతాం, దాన్ని లీడ్ చేస్తాం. మేము చాలా స్పష్టంగా చెప్తాం.